ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణం భూసేకరణ కోసం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలంను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణంను అనువైన అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేపడతామని, ఇందుకు అనుగుణంగా అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ భారతి హోలికేరితో కలిసి కేంద్రీయ విద్యాలయ భవనం భూసేకరణ కోసం మండలంలోని గుడిపేట గ్రామ పరిధిలో 4 స్థలాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోని మరో స్థలాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి మరీ పూర్తి స్థాయిలో పరిశీలించారు. గుడిపేటలోని 300, 345 సర్వే నెంబర్లలో కేంద్రీయ విద్యాలయానికి కావలసిన 10 ఎకరాల స్థలంను గుర్తించారు. క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం ఎంపీ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా 10 ఎకరాల స్థలాన్ని 5 ప్రాంతాల్లో గుర్తించామని అన్నారు. ఇందులో ఒక అనువైన స్థలాన్ని ఎంపిక చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కేంద్రీయ విద్యాలయం అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. స్థల సేకరణ పరిశీలించిన మీదట తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సర్వేయర్లు కలిసి తక్షణమే అన్ని విధాలుగా అనువైన స్థల ఎంపిక జరిపి మ్యాప్ సిద్ధం చేస్తారని తెలిపారు. స్థల ఎంపిక పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఇందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. స్థల ఎంపిక జరిపిన 2 రోజుల్లో కేంద్రానికి పంపించడం జరుగుతుందని, అనంతరం నిధులు విడుదల కాగానే కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తి చేసి మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తామని అన్నారు. ఇందుకు పేరెంట్ కమిటీ సభ్యులు కూడా కలెక్టర్ ద్వారా కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పూర్తి జరిగేలా చూడాలని తెలిపారు. భూసేకరణ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్, అసిస్టెంట్ కమాండెంట్ చౌహాన్, తహసీల్దార్ వాసంతి, నాయబ్ తహసీల్దార్ జ్యోత్స్న, సర్వేయర్ మధుకర్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, సర్పంచ్లు లగిశెట్టి లక్ష్మీరాజయ్య, కొట్టె మహేందర్, మల్లేష్, సింగిల్ విండో డైరెక్టర్ మల్రాజ్ సునీల్ రావు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మృదుల, పేరెంట్ కమిటీ సభ్యులు కవిత, సాంబయ్య, శంకర్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. अभी यहाँ से जाते हैं, ठीक है? हॉर्टिकल्चर का लैंड देखते हैं. इसको देखने के बाद इधर आ सकते हैं ना, इधर 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 अंदर से लेके जाओ. देन ये पूरा देखने के बाद अपन आराम से गेस्ट हाउस में बैठेंगे. एक काम करो, गाड़ियाँ इधर से आ जाती सर, आप जब तक ये देख ले, यही एरिया कैसे जा सकते हैं? अंदर आदि हम लोग आएंगे. is the fundamental weapon which cures, which purifies all the diseases, that is the life of the kids. కాబట్టి దీనిలో దృష్టిలో పెట్టుకొని కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూసేకరణ అంశానికి సంబంధించి ఈ బెటాలియన్ చుట్టుపక్కల ఉన్నటువంటి, ఈ బెటాలియన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనువైనటువంటి భూమిని మేము పరిశీలించడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈ స్కూల్లో రానున్నటువంటి కాలంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఇక్కడ ఒక 4 ప్రదేశాలను మేము గుర్తించడం జరిగింది. ఈ 4 ప్రదేశాల్లో మేమందరం కలిసికట్టుగా విద్యార్థులకి అనువైనటువంటి భూమిగా నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కావలసినటువంటి నిధులను మంజూరు చేయించి ఇక్కడ కేవీ నిర్మాణం చేపట్టి ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఈ భూ సేకరణలో, ఈ భూమికి సంబంధించినటువంటి పరిశీలనలో నేను పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి రేపు రానున్నటువంటి కాలంలో మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమిని తక్షణమే గుర్తించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే గారు, ఎంపీగా నేను, అదేవిధంగా ల్యాండ్ సేకరణకు సంబంధించి కలెక్టర్ గారు కూడా అందరము కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసినట్లయితే ఈ భూసేకరణ పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా తక్కువ కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి స్కూల్ వచ్చి ఇన్ని సంవత్సరాలలో దాదాపు ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ చూశారు సార్. ఈవెన్ మరి దానిలో మళ్ళీ ఇది కూడా అలాంటిది ఏమన్నా? అలాంటిది ఉండదు. నేను ఎంపీగా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ నన్ను ఎంపీగా గెలిపించి ఆశీర్వదించిన తర్వాత
ఈ సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులను అదేవిధంగా కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసి నేను ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు దీని నిర్మాణం చేపట్టేటటువంటి దశగా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి, ఒకసారి మనం భూమిని గుర్తించి ఈ భూమి అనువైనదని చెప్పేసేసి కేంద్రం నుండి వచ్చేటటువంటి విద్యాలయానికి సంబంధించినటువంటి టీం వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా త్వరితగతిగా నిర్మాణం చేపట్టడానికి శాయశక్తుల ఒక స్థానిక ఎంపీగా నేను ప్రయత్నం చేసి అనుకున్నటువంటి కాలంలోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. మేడారంలో మినీ జాతర ఆరంభం కాగా మంచిర్యాలలో కూడా ఆనవాయితీ ప్రకారం మినీ జాతరను ప్రారంభించారు. కోయ పూజారులు సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గద్దెల వద్ద సాంప్రదాయ ప్రకారము పూజలు చేశారు. బుధవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్యలు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఎంతో పవిత్రత మేడారం జాతర అంటే దేశానికి ప్రపంచానికి కనువిప్పు. మినీ మేడారం జాతర ఏదైతే 2 సంవత్సరాల పెద్దగా చెప్తున్నప్పటికీ మధ్య సంవత్సరం కూడా అన్నీ ఈ సమ్మక్క కాడ ఈ మినీ మేడారం జాతర చేసే కార్యక్రమంలో ఇక్కడ అంతా శుభ్రంగా చేసి కొంతమంది భక్తులు కూడా వస్తారు. అంటే అదేమో వేల సంఖ్యలో వస్తారు. దీనికి అప్పుడు లక్షల సంఖ్యలో వస్తే దీనికి వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము ఈ సందర్భంలో సమ్మక్క సారలమ్మను కోరేదల్లా గత ఫిబ్రవరి మాసం నుంచి మనము కరోనాతోటి బాధపడుతున్న సందర్భాల్లో ఎందరో భక్తులు సమ్మక్క సారలమ్మ మొక్కుకొని మేము సుఖంగా సంతోషంగా ఉండాలి అనేది మొక్కున్న సందర్భంలో సమ్మక్క సారలమ్మ ఎందరిలో వాళ్ళ జీవితాలని కాపాడిన సందర్భాలు. ఈ సందర్భంలో సమ్మక్క సారలమ్మని కోరేదల్లా లక్షలాది మంది భక్తులు పోతున్నారు. ఈ మన భక్తులందరినీ ఈ కరోనా వ్యాధి పడకుండా వాళ్ళు సుఖంగా సంతోషం ఉండే దిశగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ ఆ రకంగా మంచిర్యాల పట్టణం అనుకోండి, మంచిర్యాల నియోజకవర్గం అనుకోండి, మంచిర్యాల జిల్లా అనుకోండి, సమ్మక్క సారలమ్మకి ఎంతైతే మనం భక్తులుగా ఉండి మనం పూజలు చేస్తున్నామో ఆ సమ్మక్క సారలమ్మ మనందరినీ కాపాడాలని కోరుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలతోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చెందుతుందని, ప్రతి కార్యకర్త పథకాలను ప్రజలకు వివరించాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ మున్సిపాలిటీ 9వ వార్డు శ్రీరాంపూర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లే సింగరేణిలో 10,000 మందికి కారుణ్య ఉద్యోగాలు, 5,000 మందికి వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు దొరికాయన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, మాజీ సర్పంచ్లు జక్కుల రాజేశం, కమలాకర్ రావు, మల్లెత్తుల రాజేంద్రపాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గర్సె భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ సిద్ధం శంకర్, తిప్పని తిరుపతి, కోఆప్షన్ సభ్యులు కాసిం, జనార్దన్, నాయకులు బండి తిరుపతి, ఇండ్ల కిరణ్, మహేందర్, సుబ్బయ్య, తిరుమల్, రాజేశ్వర్ రెడ్డి, కందుల ప్రశాంత్, రామ్మోహన్ రాజు, నాగుల శంకర్ పాల్గొన్నారు. ఇక్కడ ఎదురైన పరిస్థితులు, మనకు వచ్చిన విపత్తి, కరోనా వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఐకమత్యంగా మనం ఒక సభ్యత్వం చేస్తున్నామంటే ఒక పండగ వాతావరణంలో
కనిపిస్తూ ఉంది. ప్రతి వార్డుకు వెళ్తే ఏ వార్డుకు పోయినా కానీ కార్యకర్తలు మహిళలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అతి తొందరలోనే ఏదైతే నిర్దేశించిన టైంను ఏదైతే మాకు ఇచ్చిన 50,000 సభ్యత్వాన్ని కూడా మేము అతి తొందరలోనే చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన 9వ వార్డు ముఖ్య కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే నిర్దేశించిన క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలు, సాధారణమైన మన సభ్యత్వానికి 50 రూపాయలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది కనుక మనం ఒక ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాం అనేది నినాదం స్లోగాన్ని మన మనసులో పెట్టుకొని తీసుకోవాలి తప్ప ఎవరెవరో మనం వస్తాను వాళ్ళు కడతానని ఉద్దేశం మనకు ఉండదు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేసే కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో పనిచేయాలని నేను విన్నవించుకుంటున్నా. పట్టాలు ఇచ్చేది దివాకర్ రావు గారే. ఖచ్చితంగా మీ చేతుల మీదుగా దివాకర్ రావు గారిని ఇక్కడ పిలిపించి మీకు అందరికీ నేను పట్టాలు ఇప్పిస్తానని ఇక్కడ భూమి ఒక గజానికి సుమారు 10,000, 8,000 డిమాండ్ పలికే భూమి మనకి ఇక్కడ పెద్దలు కేసీఆర్ గారు వాగ్దానం చేసిన పద్ధతిలో ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఇప్పిస్తారని నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీ నాయకుడు కానీ ఏ ప్రతిపక్ష వాళ్ళు కానీ పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 రూపాయలు ఇవ్వాలని ఎక్కడైనా అడిగిన దాఖలాలు ఉన్నాయా? ప్రజలు అడిగినరా? ప్రతిపక్ష నాయకులు ఒక్కరు అడగలే. ఎలక్షన్ లేవు అయినా ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? ఆడబిడ్డ పెళ్ళైతే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 14 సంవత్సరాలు ఊరూరా తిరిగి అక్కడ వండుకొని అక్కడ స్నానం చేసి అక్కడ భోజనం చేసిన వ్యక్తి, గుడిసెలున్న వ్యక్తి ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టమవుతుందో వాళ్ళకి తెలుసు. సమస్యను ఆ రోడ్ కానీ, డ్రైన్ కానీ, నాలి కానీ అది కౌన్సిలర్ స్థాయిలా, చైర్మన్ స్థాయా, లేకపోతే ఎమ్మెల్యే గారి స్థాయా, ఎంపీ గారి స్థాయా, అవన్నీ నోట్ చేసుకుంటాం. ఎవరికి పెన్షన్ రాకున్నా, ఎవరికి రేషన్ కార్డు రాకున్నా, ఎవరికి కళ్యాణ లక్ష్మి రాకున్నా, ఏది మీకు పర్సనల్గా, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా రాకున్నా అది రాసుకుంటాం. నెల 2 నెలల లోపల మనం మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాను, కమిషనర్ గారికి చెప్పాను, వారి సహకారంతో ఖచ్చితంగా అక్కడ మేము టాయిలెట్స్ కట్టిస్తాం. అట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇమ్మీడియట్గా చేసుకుంటూ ఒకవేళ ఎక్కువ ఫండ్ కావాల్సి ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ప్రభుత్వం నుంచి ఫండ్ కావాల్సి ఉంటే ఆ విధంగా కూడా చేస్తాం. పట్టాలు కూడా ఏవైతే ఇప్పుడు వంగ తిరుపతి గారు చెప్పారో 100కి 100% పట్టాలు ఇచ్చేది దివాకర్ రావు గారు. ఇది రాసుకొని పెట్టుకోండి మాట. అతిపెద్దగా దండపల్లి, లక్షపేట, హాజీపూర్లో కూడా చాలా ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. సభ్యత్వం కూడా చాలా జరుగుతూ ఉంది. మన నస్పూర్ మున్సిపాలిటీలో అంతకన్నా ఎక్కువ జరగాలని మీ అందరం గత 3 రోజుల నుంచి 25 వార్డులు ప్రతి ఒక్క వార్డు తిరుగుతూ సభ్యత్వం ఎవరు ఎక్కువ వార్డు చేస్తారా అని పోటాపోటీగా కూడా మేము కౌన్సిలర్లే కానీ, అక్కడ ఉన్న కార్యకర్తలే కానీ, సీనియర్లే కానీ, యువత కానీ, మహిళలు కూడా అందరూ ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మిమ్మల్ని పిలిచి మీకున్న సమస్యలు మా ద్వారా ఎమ్మెల్యే గారు చెప్పడం కానీ, డైరెక్ట్ మీరు కూడా ఎమ్మెల్యే గారు డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న కార్యకర్తల బలం వల్ల పార్టీ కూడా బలంగా ఉంటుంది. మీకు ఏదైనా సమస్య విన్నవించుకునే టైం లేకపోతే ఫోన్ల ద్వారా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మీరందరూ కృషి చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఎవరైనా పని చేయకుండా కూడా సార్ మాకు ఈ పరిస్థితి వచ్చింది, పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ కానీ, ఏదైనా పరిస్థితి మన కుటుంబ పరంగా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు నేరుగా చెప్పుకోవచ్చు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఆర్కే8 కాలనీ 6వ వార్డులో, ఆర్కే6 గుడిసెల్లోని 16, 17 వార్డుల్లో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్ పూదరి ప్రభాకర్లు పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కోఆప్షన్ సభ్యులు కాసిం, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, కమలాకర్ రావు, జగ్గయ్య, మాజీ వార్డు సభ్యులు వేల్పుల రవీందర్, మల్లికార్జున్, రవీందర్, నాయకులు మల్లయ్య, రాజయ్య, పి శ్రీరాములు, బండి తిరుపతి, చిలుముల రాయమల్లు, ఆకునూరి సంపత్ పాల్గొన్నారు. 25 వార్డులు ఉన్నాయో ఏదైతే మాకు నియోజకవర్గం నుండి 50,000 చేయాలని నిర్దేశించిన పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాలనుసారం మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి అందించిన ఫలాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయని బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి వార్డులో ఏ ఒక్క కుటుంబ సభ్యులు కూడా మా దగ్గరికి వచ్చి నేరుగా
వాళ్ళ తన వచ్చి మా ఇంటి వాళ్ళు 18 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళందరికీ కూడా సభ్యత్వం వాళ్ళు ముందుకు వచ్చి రాపించుకుంటా ఉన్నారు. ఏదైతే సింగరేణి ప్రాంతంలో అనేకమైన వరాలు ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఈనాడు అన్యువాలిటీ అయిన వారు కార్మికుల కుటుంబాలలో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి వారే ఈ యొక్క సభ్యత్వాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కావున ఇక్కడ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, టీబీజీకేఎస్ కార్యకర్తలు ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారో దాన్ని విజయవంతంగా నస్పూర్ కాలనీలో మేము చేపట్టడం జరిగింది. గత 2 రోజులుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరి ఒక పండగ వాతావరణంగా మరి మా యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మరి ఏదైతే కేసీఆర్ స్థాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో స్థాపించడం జరిగింది. మరి తెలంగాణ సాధనే ధ్యేయంగా స్థాపించినటువంటి పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత మనందరం ఇలా చూస్తున్నాం. ఎక్కడ చూసినా వారికి ఈ తెలంగాణ ప్రాంతం మీద పూర్తి పట్టుంది. మరి ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలోకి వస్తే మరి సింగరేణి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావాల్సినటువంటి అన్ని రకాల వాళ్ళకి సంక్షేమం కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, ఎటు చూసినా కూడా వారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ కార్మికుల శ్రేయస్సుకు వారు కష్టపడుతున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే ఇది సాధన జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మంచి నాయకుడు, మనకు ఇది టీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ. మరి ఏదైతే మనము మెంబర్షిప్ తీసుకుంటామో ఆ యొక్క మెంబర్షిప్ విలువ అనేది మనకు చాలా, అంటే కేసీఆర్ గారు మనకి ఒక్కొక్క మెంబర్షిప్కి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తూ మరి ప్రతి ఒక్కరికి మరి అందుబాటులో ఉండే విధంగా చేపట్టడం జరిగింది. మరి ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనం మన కుటుంబంలో మన తండ్రి ఎలాగైతే ఆలోచిస్తాడో మరి కేసీఆర్ గారు కూడా మరి అట్లా ఆలోచించి మరి మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో అదేవిధంగా తను తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, అదేవిధంగా మనం ముందుకు పోతుంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, అలాగే ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ అయితేంది, వితంతులకు పెన్షన్ అయితేంది, ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే మన యొక్క పార్టీ, మన ప్రాంతీయ పార్టీ, మన కుటుంబం పార్టీ. ఈ పార్టీలోనే మనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ మరి ఏ ఒక్క పార్టీలో మరి ఇలాంటి స్వేచ్ఛ ఉండదు. దీంట్లోనే మనం ఏదైనా సాధించుకునే హక్కులు మనము సృష్టించుకోవచ్చు. మనకు అలాంటి హక్కులు కూడా ఉన్నాయి. దాన్ని మనం చూసుకొని ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఏదైతే సభ్యత్వ కార్యక్రమం నిర్ణయం ఉందో గతం నుంచి మనం బ్రహ్మాండమైనటువంటి సభ్యత్వ కార్యక్రమాన్ని అందించడం, ఈసారి కూడా మనందరి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టి 6వ వార్డులో అత్యంతగా సభ్యత్వం అయ్యే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు కూడా విజయదాన గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్ గారు కూడా చాలాసార్లు వారికి చెప్పడం జరిగింది, అన్న మా ఇక్కడికి ఉన్న చిన్న సమస్య ఉంది, దయచేసి మీరు ఒక్కసారి ఏదైతే నేషనల్ హైవే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఇక్కడ న్యాయం చేస్తారో ఇక్కడ పరిస్థితి ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదైతే రోడ్డుకి ఇటువైపు ఉన్న వాటికి సింగరేణి పట్టాల నుంచి మన ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అటు సైడ్ ఉన్నటువంటి అవి ఇండ్లు అయితే ఏవైతున్నాయో వాటి సింగరేణి తీసుకోలేదు, మనకు పట్టాలు ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. మీకు కూడా చాలాసార్లు ఇక్కడ కౌన్సిలర్ గారిని మేము కూడా విన్నవిస్తున్నాం. దయచేసి దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఎందుకంటే వీళ్ళ ముంగట ఎందుకు చెప్తున్నామంటే ఈ సమస్యను వీళ్ళు చేస్తామని చెప్తే ప్రజలకు తీసుకుపోయేది కూడా వీళ్ళే కాబట్టి దయచేసి దీన్ని ప్రత్యేక శ్రద్ధగా చూపించి దాదాపు ఒక 300 ఇండ్లు ఉన్నాయన్న, ఖచ్చితంగా వీటికి పట్టాలు వచ్చే విధంగా దయచేసి చైర్మన్ గారు, మీరు, ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపించి వీటికి పట్టాలు వచ్చే విధంగా కొంచెం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ, దేశంలో బొగ్గు గనులను అమ్ముకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతిక హక్కు లేదని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి కె వీరభద్రయ్యలు పేర్కొన్నారు. బుధవారం వారు శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయని రంగం ఏదైనా ఉందా అని వారు ప్రశ్నించారు. ఎల్ఐసి, విమానయాన, రక్షణ, రైల్వే చివరకు బొగ్గు పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తూ గనులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
అలాంటి బీజేపీ ప్రభుత్వ నాయకులు తరుణ్ చుగ్, బండి సంజయ్లకు కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సింగరేణిలో కార్మికులకు అన్ని విధాల సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్పై గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవితపై ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బండి సంజయ్, నీకు సింగరేణి గురించి తెలుసా, కార్మికుల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీలో కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తమ అప్పటి ఎంపీలు కవిత, బాల్కసుమన్లు పార్లమెంటులో మాట్లాడి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే బొగ్గుగని కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేసి కార్మికుల ముందుకు రావాలని సవాల్ విసిరారు. చేతకాని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఒకవైపు అన్యాయం చేస్తూ గనులు ప్రైవేట్ పరం చేస్తూ ఇక్కడికి వచ్చి గనులు ప్రైవేట్ చేయమని కార్మికులను మభ్యపెడితే కార్మికులు నమ్ముతారా అని అన్నారు. బీజేపీకి తెలంగాణ కార్మిక వర్గం తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. టీబీజీ కేసును విమర్శిస్తే సింగరేణిలో ఓట్లు పడతాయని అనుకోవడం బీజేపీ, బీఎంఎస్ నాయకుల అవివేకమని అన్నారు. సింగరేణి కార్మికుని విగ్రహాన్ని ముట్టే హక్కు బీజేపీకి లేదన్నారు. ఇక ముందు చౌకబారు విమర్శలు మానుకోవాలని బీజేపీ నాయకులకు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీబీజీ కేస్ ఏరియా చర్చల ప్రతినిధులు రాజనాల రమేష్, ఫిట్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, ప్యాగ మల్లేశం, నాయకులు శ్రావణ్, వీరమల్లు, అఫ్రోజ్ ఖాన్, సిద్ధం శంకర్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో బీజేపీ నాయకులు తరుణ్ చుగ్ కానీ, బండి సంజయ్ కానీ వాళ్ళ బృందం వచ్చి సింగరేణి కార్మికుల గురించి మాట్లాడారు. అసలు సింగరేణి కార్మికుల గురించి ఈ బీజేపీ నాయకులకు ఏమైనా తెలుసా? సింగరేణి అంటే ఏంటి తెలుసా? బొగ్గు ఏ విధంగా వస్తుంది తెలుసా? బొగ్గు బావిలు ఏ విధంగా నడుస్తాయి లోపల అండర్గ్రౌండ్లు అనేది వీళ్ళకి తెలుసా? ఈ నచ్చి ఇష్టం వచ్చిన రీతిలో బీజేపీ నాయకులు మాట్లాడి వెళ్ళారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని విమర్శించిపోయారు. దీన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈనాడు బీజేపీ ప్రభుత్వం 40 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ చేసేది. ఎల్ఐసి 40 కోట్ల మంది ఎల్ఐసి సభ్యులు ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రైవేట్ చేయబోతుంది. అదేవిధంగా ఎయిర్లైన్స్ ప్రైవేట్ చేసేది. అదేవిధంగా 150 ట్రైన్లు, 150 ట్రాక్ లైన్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఇక మళ్ళీ వస్తాయా? అంటే మీరు దౌర్జన్యం చేస్తాయా? ఇట్లా తిడితేస్తాయా? మీరు కార్మికులతో కానీ, పబ్లిక్లో కానీ, ప్రజల్లో కానీ మంచి స్వభావంతో పని చేసుకోండి, మంచి స్వభావంతో ఓట్లు వేయించుకోండి. కానీ టీఆర్ఎస్ పార్టీని తిడతానో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని తిడతాయో మీకు ఓట్లు పడతాయనడం అది శుద్ధ తప్పు. ఇప్పటికైనా గుర్తించి మరి టీఆర్ఎస్ పార్టీని కానీ, మరి టీబీజీ కేసును కానీ తిట్టినట్లయితే తగిన గుణపాఠం కార్మికులే చెప్తారని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న కేంద్ర నాయకులు తరుణ్ చుగ్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కార్మికుని బొమ్మ దగ్గరికి వచ్చి అప్పుడు మేము ఏదో కార్మికులకు ఏదో చేస్తూ ఉన్నాం, మా అంత బీజేపీ పార్టీ లోకంలో ఎవరు లేదు, దేశమంతా మమ్మల్ని పొగుడుతూ ఉన్నారు ఈ బీజేపీ అని నిన్న మేడం కవిత గారి మీద, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు వాగటం జరిగింది. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, అసలు కార్మికుని బొమ్మను ముట్టే హక్కు మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. బొగ్గు బ్లాకులను మొత్తం ప్రైవేటీకరణ చేసేది మీ ప్రభుత్వం కదా. ఈనాడు కోల్ ఇండియాను ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ల కానుండి మొదలుకొంటే అదేవిధంగా మన ఏదైనా అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ బంకులు కానుండి పెట్రోల్ కూడా ఏది ఉన్నా కానీ ఎల్ఐసి 4 లక్షల కోట్ల లాభంతో నడుస్తున్నటువంటి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ అమ్మేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ పెట్రోల్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దాని ప్రకారం మీ బోలెడంత సామాన్య మానవుల మీద కూరగాయల ధరల కంటే మొదలుకుంటే నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతూ ఉన్నాయి.
ఇక మీరు ఈరోజు మాట్లాడుతాను అంటే మీకు సిగ్గుండాలి కొద్దిగా అనేది మేము తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం తరఫున చేస్తూ ఉన్నాం. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వాటర్ ట్యాంక్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ ముందు అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి ఆదేశాల మేరకు పొక్లైనర్తో కాంప్లెక్స్ గదుల ముందు రహదారి పక్కన నిర్మించిన షెడ్లు తొలగించారు. రహదారి ఇరుకుగా మారినందున షెడ్లు తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా అద్దె చెల్లించకుండా షెడ్లు వేసి ఇతరులకు కిరాయిస్తున్నారని ఆమె చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని తమ ఉద్దేశం కాదని, రహదారులకు ఇరుకుగా మారినందున షెడ్లు తొలగించామని, అన్ని ప్రాంతాల్లో తొలగింపులు చేపడతామని ఆమె తెలిపారు. సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ అండి ఇది గత 10 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు ట్యాక్స్ అంటే రెంట్ షాప్ రూమ్ రెంట్స్ కూడా కట్టకుండా చాలా సమ్ 20 lakhs ఈ కాంప్లెక్స్లోనే 20 lakhs వరకు మాకు బకాయిలు ఉంది. మా దృష్టికి మేము ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళు మాకు ట్యాక్స్ కట్టకుండా మళ్ళీ బయట కూడా షెడ్స్ వేసి వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం జరిగింది అనే కాన్సెప్ట్తో మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా చట్టపరమైన అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేము వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ మా కాంప్లెక్స్ నుండి మేము స్టార్ట్ చేశాము. దయచేసి పట్టణ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద ఎంక్రోచ్ అయ్యి ఉంటే దయచేసి మీరుగా తీసుకోండి. ఒకవేళ కాని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాక్ట్ ప్రకారం మేము ఖచ్చితంగా టౌన్ అంతా క్లియర్ చేసుకునే భాగంలో మేము చేయవలసి వస్తుంది. ముందస్తుగా మేము చెప్తున్నాము. కొన్ని చోట్ల మేము కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మా శానిటేషన్ సిబ్బంది కావచ్చు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఏమున్నా మీరుగా తీసుకోండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, ఏది డ్యామేజ్ చేసే ఉద్దేశం మాకు లేదు. మీ బోర్డ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ రోడ్డుపైకి వచ్చినాయి క్లియర్ చేసుకుంటే ప్రజలకి మనము అంటే ఒక మంచి వే ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఇటు వెహికల్స్, పబ్లిక్, కార్లు అసలు ఎంత గందరగోళం ఉందంటే మార్కెట్ ఏరియాలో అన్ని షాపుల వాళ్ళకి మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయ ముందుకు వచ్చారు. ఒకవేళ మేము చెప్పినాక కూడా మీకు తీయని పక్షంలో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ మాకందరూ సహకరించాలని కూడా విజ్ఞప్తి. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అరుణక్క నగర్లో కౌన్సిలర్ చీడం మహేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని పార్టీ కార్యకర్తలకు సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చీడం తిరుపతి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా పార్టీ కండువ కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జగ్గయ్య, మాజీ ఉప సర్పంచ్ సిద్ధం శంకర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బండి తిరుపతి పాల్గొన్నారు. అరుణాక నగర్లో అడుగడుగున పనిచేయడం జరిగింది. అడుగడుగున దాదాపు 30 ఏళ్ల కింద ఆనాడు బొంగులతోటి గుడిసెలు వేసుకుంటే ఆనాడు పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడ దిగితే అడ్డుకుని ఉండే దిశగా ఆనాడు అంటే ఆనాడికప్పుడు మేము కౌన్సిలర్ అయినా బహుశా కౌన్సిలర్ అయినా ఏదో నాకు గుర్తుంది. ఒక 30 ఏళ్ల కింద ప్రతి సింగరేణి క్వార్టర్కు ఈ పక్కన ఒక బోర్ ఆ పక్కన బోర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చారు. ఏది బోర్లు వేసి. ఈరోజు మన గోదావరిలో ఎలా నీళ్ళు ఉన్నాయమ్మా? నిండుగా ఉన్నాయా లేవా? ఎక్కించింది. ఎండాకాలం ఉల్లారకపోవాలి కదా, 2005 ఉల్లారకపోయింది కదా. ఇలా నిండు కుండలా ఉన్నదంటే ఆనాడు 2004లో ఫౌండేషన్ వేసే ఎల్లంపల్లి, ఆ ఎల్లంపల్లికి అదనంగా మేడిగడ్డ ప్రాజెక్టు, ఆ నీరు తీసుకొచ్చి ఇక్కడ మంచిర్యాల కాడ గోల్గొండ కాడ నీరేస్తే 110 కిలోమీటర్లు నిండుకుండలా ఎక్కడి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ధరకూడదాకా నిండుకుండలా నీరున్నాయంటే కేసీఆర్ గారు అవునా కారణ సంగతి ప్రజలు చెప్పిన బాధ్యత మన అందరిపై ఉంది. నా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంట్లోకి చేరుతున్నాయి. ఏ విధంగా చేరుతున్నాయంటే కన్యాలక్ష్మి రూపంలో, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్స్, ఇంకా మిగతా రైతు బంధు, రైతు బీమా ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి ఒక్క
ప్రజల్లోకి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ. కావున మన సభ్యత్వ నమోదు ప్రతి ఇంటికి తిరిగి మనకు 7వ వార్డులో సుమారుగా 450 సభ్యత్వ నమోదులు ఒక టార్గెట్గా ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ చేయొచ్చు మనం. అంతకన్నా లబ్ధిదారులు పెన్షన్స్ మళ్ళీ కన్యాలక్ష్మి వచ్చిన వాళ్ళు మళ్ళీ ముఖ్యంగా సింగరేణి ఉద్యోగాలు కూడా యువకులు పొందున్నారు కాబట్టి కేసీఆర్ చేసే లాభాల్లో అదొక భాగం కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మన వారిలో పూర్తిగా సంపూర్ణంగా అందుకుంటున్నారు, తీసుకుంటున్నారు. ఈ 450 సభ్యత్వాలు చేసుడు మనకు ఒక పెద్ద విషయం కాదు. టార్గెట్గా మనకు సారు పెద్దలు దివాకరావు సార్ 1000 ఇచ్చిన మన 7వ వార్డులో 1200 చేసే అంత కెపాసిటీ మనకు ఉన్నది. మన నాయకులు ఉన్నారు మన ఏరియాలో. ఇస్తున్న ప్రతి ఒక్క యువకులు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నా 7వ వార్డులో ఉన్నారు. సో మనకి ఈ సభ్యత కారకం మనకు ఈ 450 టార్గెట్ ఇప్పుడు పెద్ద టార్గెట్ ఏం కాదు, ఈజీనే. అందరం కష్టపడి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మనం ఇది ఒక పండుగ వాతావరణంలో కేసీఆర్ సార్ చెప్పే అభివృద్ధి పనులను మన దివాకరావు సార్ గారు మన నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మన ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్పుకుంటూ మనము అందరం కలిసికట్టుగా మన వార్డు మొత్తం తిరుగుతూ అందరి సభ్యత్వం చేర్చాలని కోరుచుంటున్నాం. కొంచెం చేసి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వెనకబడ్డట్టే ఉంచొద్దు ఎప్పుడు కానీ. మరి రెండవది, దాదాపుగా 4 సార్లు ఇక్కడ మన ఎమ్మెల్యే సాబ్ గెలుస్తూ ఉన్నాడు. మన అర్ణక నగర్కు మొదటిగా చెప్తా ఉన్నా, పెద్ద పెద్ద పురపదాలు కట్టుకునే ఇళ్లకు తన ఇస్పా పట్టుకొని మన కర్ణాక నగర్ తిరిగిన ప్రాంతం చాలా సార్లు ఉన్నది. అది కాకుండా మన అర్ణక నగర్కే దాదాపుగా ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో కొన్ని పల్లెలల్లో రోడ్లు లేవు, డ్రైన్లు అయితే అసలే లేవు. మన దగ్గర ఎప్పుడు చూసినా సిద్ధం శంకర్ నీకాన్నే పని పెట్టుకుంటామని నన్ను ఎప్పటికీ దొప్పుకుంటూ వచ్చేవాడు. అయినప్పటికీ ఇంకో ఇడవకుండా తను ఎంబడే మాటలు పడుకుంటున్నైనా కానీ ఇప్పుడు అర్ధకనగలరా వట్టి కాలు పెట్టే సందర్భం లేదు. ఒకటి 1,50,000 తోటి అయ్యే రోడ్డు ఉన్నది. అది పేరు నాకు ఎక్క పేరు చెప్తా. ఆ నాటి నుంచి ఈనాటి వరకు అక్కడ పని లేకుండా అయిపోయింది. దయచేసి పని చేసిన కాడ కానీ ఇప్పటికీ ఒక మాట లేకుండా ఒక ఏది లేకుండా చేసినాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కౌన్సిలర్ జబీనా బేగం హైమద్ పార్టీ ఇచ్చిన సభ్యత్వం లక్ష్యాన్ని బుధవారం పూర్తి చేశారు. ఈ మేరకు 400 మంది సభ్యుల వివరాలు, మొత్తం కాపీలు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతికి అందించినట్లు కౌన్సిలర్ జబీనా బేగం హైమద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో మొదటిసారిగా నస్పూర్ 11వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉందని పేర్కొన్నారు. చాలామంది పార్టీలో చేరి సభ్యత్వం నూతనంగా తీసుకున్న వారున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు కాసిం, నాసర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ జబీనా బేగం హైమద్ గారు మరి ఈరోజు 16,850 రూపాయలు తన వార్డుకు టీఆర్ఎస్ పార్టీ మరి ఏదైతే 5 క్రియాశీలక 8 సాధారణ బుక్స్ అందివ్వడం జరిగింది. మొత్తం 325 మంది సభ్యులకు గాను తను ఎస్సీ ఎస్టీ పోను మిగతా డబ్బులు కూడా ఈ డబ్బులను కూడా ఈరోజు పార్టీకి మరి ఇన్ఛార్జ్ గారికి మరి ఇవ్వడం జరిగింది. పెద్దలు విజిత్ గారి సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ పార్టీ శ్రేణుల మధ్యన ఈరోజు మొదటగా వాళ్ళు అందించడం జరిగింది. వారిని ప్రత్యేకించి మరి త్వరగా పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ మరి మిగతా కౌన్సిలర్ కూడా మిగతా బాధ్యులు కూడా అందించాలని మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అయితే ఇంకా మీకు బుక్స్ కావాలన్నా కానీ మన మంచిర్యాల నియోజకవర్గ సభ్యులు దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు విజిత్రావు గారి ఆదేశాల మేరకు మరిన్ని బుక్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరిన్ని బుక్స్ తీసుకుంటారని ఆశిస్తూ ముందుగా డబ్బులు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు వారి సమస్యల పరిష్కారానికై కొనసాగుతున్న 7వ రోజు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలను ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య కార్మికులకు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. వేజ్ బోర్డు ఒప్పందం ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులకు 10% ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు.
వెంటనే యాజమాన్యం స్పందించి ఇవ్వాలన్నారు. తమ యూనియన్ ఇప్పటికే గతంలో 12 రోజులు హెచ్ఆర్ఏ కోసం నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి కొట్టె కిషన్ రావు, కొమ్రయ్య, నాయకులు నరసింగారావు, మల్లేశం, వెంకన్న, శ్రీనివాస్, వేణుమాధవ్, రవితేజ, రవి, ప్రశాంత్, రమేష్, దాసరి శ్రీనివాస్, శ్రీకాంత్, మురళి చౌదరి, వెంకటి, రాచర్ల రవీందర్ పాల్గొన్నారు. బొగ్గు గనుల వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం మున్సిపల్ పరిధిలో పనిచేసినటువంటి బొగ్గని కార్మికులకి 10% ఇంటి కిరాయి ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నది. 2018 ఆగస్టు నెలలోనే నస్పూర్ పంచాయతీ, కేతనపల్లి పంచాయతీ మున్సిపాలిటీలు అయినాయి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కార్మికులకి అదే గ్రామ పంచాయతీలో ఉన్నట్టుగా 2% పేమెంట్ చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి కూడా దీంతో పాటే మున్సిపాలిటీ అయింది. అక్కడ ఏఐటీసీ యూనియన్ గెలిచింది కాబట్టి అక్కడ పోరాటం చేసి అక్కడ కార్మికులకి 10% ఇంటి కిరాయి అరియర్స్తో సహా ఇప్పించడం జరిగింది. కానీ ఇక్కడ గెలిచిన కార్మిక సంఘం మాట్లాడటం లేదు, మేనేజ్మెంట్ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు. గత 3 నెలలుగా చదువుకున్నటువంటి కార్మికులకి సుమారు 2000 ఖాళీలు ఉన్నాయి. ఇవి పూర్తి చేయాలని కరపత్రం వేసి బాయిల మీద మెమోరాండం ఇచ్చి ఈ నెల 5వ తారీఖు నాడు జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి ఇచ్చాం. ఇప్పుడు మేనేజ్మెంటు కొన్ని పోస్టులు, అందులో కూడా అన్నీ కాదు, కొన్ని పోస్టులు అంతర్గత కార్మికులతో నింపడానికి సర్క్యులర్ ఇచ్చారు. బీటెక్లు, ఎంటెక్లు చదివినటువంటి వాళ్ళ పేర్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఖాళీలన్నిటిని కూడా ఈ సుమారు 2000 ఖాళీలని ఇప్పుడు 4000 మంది పైన చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.